వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి సహకారంతో మదర్ తెరిసా మండల సమైక్య 18వ వార్షిక మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని వన మహోత్సవంలో భాగంగా మహిళా మనులు మరియు అధికారులతో కలిసి చెట్లను నాటిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలస్యమైనందుకు పెద్ద మనసు క్షమించండి. ఎందుకంటే చాలా రోజుల నుండి మన ఈఎస్సీ బిల్డింగ్ పెండింగ్ ఉంది. ఇక్కడ పొందపాటులో రైతుల కోసం వెళ్ళడం జరిగింది. సో అక్కడ లేట్ కావడం, ఇనాగ్రేషన్ చేసి రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ పైన వారికి జరిగింది. మన రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈనాటి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 18వ వార్షిక సంవత్సరం జరుపుకుంటున్న అందరి చెల్లెలకు, అక్కలకు, ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న సోదరి మండల సమైక్య అధ్యక్షురాలు నాగమణి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అర్షల్ డిఆర్డిఏ గారులకు, ఎంపీఓ గారికి, డిపిఎంఎస్ గారులకు, మండల సమైక్య ఆఫీసర్ అండ్ మరియు మండల వివిధ హోదా నాయకులకు, సీనియర్ నాయకులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా సంతోషం. నేనైతే మిమ్మల్ని అందరినీ హోమ్ మినిస్టర్ పిలుస్తున్నాను. చెల్లి మాట్లాడుతుంటే చెప్పి మీరు భయపడద్దు, నిర్భయంగా మాట్లాడాలవచ్చు. మీరు ఎంత సాలరీ చేసినా, మేము ఎంత ఉద్యోగం బయట చేసినా ఇంటికి వచ్చినాక మా జీతం అంతా మా హోమ్ మినిస్టర్కే ఇచ్చేది. నేను అంతేనా? మనం ఎంత చేసినా కూడా ఇంటికి ఎవరు చేయాలి? సో మీరందరూ హోమ్ మినిస్టర్స్. ఎందుకంటే ఒకప్పుడు సామెత చెప్పారు, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి. అంటే మన తెలంగాణలో ఆ సాంప్రదాయం అంటే ఒక పురుషుని వెనుక ఒక మహిళ, అంటే మహిళ ఏ రూపమైన కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆది కావచ్చు, వారు ఉంటేనే, అంటే ప్రతి నాలుగు ఉంది. ఒక పురుషుడి యొక్క వెనకాల ఒక మహిళ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు అనేది ఆ సామెత ఈరోజు ఇంకా ఒక ఇప్పుడు మీకు మీరు 80s లో అనుకుంటారు, 80-90 సంవత్సరాల మధ్యన ఎక్కువగా మన పల్లె ప్రాంతాలలో కుటుంబాలకు అలవాటు పడి చాలా మంది యువకులు యుక్త వయసులో వారు భర్తలు కోల్పోయి, ఇంటికి యజమానులు కోల్పోయి ఇబ్బంది రోజులలో చూశాను. నేను ఎస్పీగా పనిచేశాను కాబట్టి ఒక తరం ఇబ్బంది పడుతుందని అప్పుడు చాలా బాధ అనిపించేది. కానీ ఇప్పుడు చాలా రాజశేఖర రెడ్డి గారు పెద్ద దృష్టితో మహిళలకు ఒక స్వాధీనత రావాలని ఎప్పుడైతే అప్పుడు పెట్టారో అది ఇంకా సరే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మీరు చాలా సశక్తిగా అమల కాదు, ఒక శక్తి మీ పైన ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆధారపడి కుటుంబాలలో సంతోషాన్ని వెలుగు చూస్తున్నాం. మీరు ఆనందంగా ఉన్నారంటే అంటే మీకు మీరు రుణాలు తీయాలనుకున్నారు. అంత మార్పు చూడండి. మీ అందరి ఆశీర్వాదంతో చాలా గొప్పగా భావిస్తున్నారు. మీ అందరికీ కూడా భాగస్వామ్యం చట్టసభలకు పోవడం. సో ఇంత మంచి అవకాశం నాకు మీకు కల్పించింది కాబట్టి మీకోసం తప్పనిసరిగా
నేను మీకు ముందు చెప్పకముందే, నేను మీరు అడగకముందే వివోస్ కూడా ఒక డ్రెస్ కోడ్ కావాలనేది నేను ప్రభుత్వం ముందర తీసుకొని వచ్చిన మా ముఖ్యమంత్రి. ఈ బతుకమ్మ చీరలు అనేది ఒక ఆశ్రయం మన వివోలో కానివ్వండి, లేక మన అన్ని సంఘాలన్నిటికీ కూడా ఒక డ్రెస్ కోడ్ లాంటిది ఇస్తే బాగుంటుందంటే చాలా మంచి క్వాలిటీ బహుశా ఈ సీజన్లో కాదు, నెక్స్ట్ సీజన్ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు నాగమణి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డిఆర్డీఏ, ఏపీడీ రమాదేవి, డిపిఎం సరిత, భవానీ, దయాకర్, అధికారులు, వివోలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.